హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉండరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ అండి, మీ సపోర్ట్ మాకుంటుందన్నమాట. ఇక ఇవాళ ఈ వీడియో ఏంటంటే, పచ్చళ్ళ సీజన్ వచ్చింది కదండి. ఇంకా పండు మిర్చి పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇక రకరకాల పచ్చళ్ళు అయితే పెట్టుకునే సీజన్ అయితే ఎండాకాలం అయితే వచ్చేసిందనమాట. ఇక పచ్చళ్ళు అయితే మనం స్టోర్ చేసుకుంటాం కదండి. ఇప్పుడే కదా అసలు ఈ పచ్చళ్ళు ఎప్పుడు ఉపయోగపడతాయి, మనకి ఎప్పుడు తినాలనిపించిద్ది అంటే ఎక్కువైతే వానాకాలంలో తినాలనిపించిద్దండి మాకైతే. మరి మీకు ఎలా తినాలనిపించిందో మాకైతే తెలియదు, కానీ ఇలానే పప్పు కూరలు చేసుకున్నప్పుడు కూడా బాగా టేస్ట్గా ఇంట్లో పెట్టుకున్న పచ్చళ్ళలాగా ఎన్ని కొన్నా కూడా ఎలా వస్తాయండి అనిపించదు అనమాట. టేస్ట్ అనిపించదు అనమాట. ఇంట్లో మన చేతులతో మనం పెట్టుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది అనమాట. చాలామంది అయితే పచ్చళ్ళు పెట్టడం రాదు అని అంటారు కదా. ఇవాళ అయితే నా వీడియో చూసి వేసేయండి. మీకు పచ్చళ్ళు ఎలా రాదో నేను కూడా చెప్తాను అనమాట. బండ గుర్తులతో అయితే బాగా సరైన పద్ధతిలో మీకు వివరంగా అయితే అన్నీ ఎలా వేసుకోవాలి, అసలు పచ్చడి రాదు అన్న మాటే ఉండదన్నమాట. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి ఏందనేది అయితే చూసేద్దామండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి, కట్ చేయమాకండి. కట్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను అనమాట. ఇక నేనైతే పప్పు కూర చేస్తున్నాను అనమాట. ఇంకా పచ్చళ్ళు అయితే పోయిన సంవత్సరం పెట్టినవి అయితే అయిపోయినాయి అనమాట. ఇక పప్పు కూర చేసినప్పుడల్లా నాకైతే పచ్చళ్ళే గుర్తుకొస్తాయి. అంటే కొంచెం తక్కువ పెట్టా అనమాట నేను అప్పుడు, అందుకోసం అనమాట. ఇప్పుడైతే ఇక పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ వచ్చింది కాబట్టి పండు మిర్చి పచ్చళ్ళు అయితే చాలా మంచిగా ఫ్రెష్గా అయితే వచ్చినాయి అన్నమాట. రకరకాల పండు మిర్చీలు ఉంటాయి అన్నమాట మనం పెట్టుకోవడానికి. ఏ పండు మిర్చి పెట్టుకోవాలో కూడా ఒక్కోసారి అర్థం కాదనమాట అక్కడ బాగలే. ఏంటంటే అక్కడ చాలా రకాలు ఉంటాయి అన్నమాట. వాటిలల్లో మనకు నచ్చింది, మన కంటికి నచ్చింది అయితే తెచ్చుకొని పెట్టుకోవాలి కదా పండు మిర్చి పచ్చళ్ళు. అదే పొలాలు ఉంటే పొలాలలో మనం వెతుక్కొని బాగా మంచి నాటుకాయలు అయితే మనకు నచ్చినవి అయితే కోసుకొని రావచ్చు. అంతకుముందు నేను పొలం పని పోయేటప్పుడైతే అలానే కోసుకొని అయితే పండు మిర్చి అయితే పచ్చళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట. అప్పుడైతే బాగా మంచిగా టేస్ట్గా అనిపించాయి అనమాట. ఇంక ఇప్పుడు పొలం అయితే పోవట్లేదు కాబట్టి బయట మార్కెట్లో అయితే తెచ్చుకున్నాను అనమాట. ఎప్పుడన్నా పప్పు కూరలు చేసుకున్నప్పుడైతే అబ్బా పచ్చళ్ళు లేదే తొందరగా అయిపోయిందే అనిపించింది అనమాట. మీకు కూడా అలా అనిపించిందా లేదా కామెంట్ అయితే చేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. అసలు ఎలా పెట్టుకోవాలి ఏంది అనేది అయితే పక్కా బండ గుర్తులతో అయితే చూసేద్దురు రాండి. అసలు మీకు ఎలా రాదో నేను కూడా చూస్తాను అనమాట. ఇంకా సరైన పద్ధతిలో సరైన కొలతలతో అసలు ఎలా పెట్టుకోవాలి అని అయితే ఈ వీడియోలో చెప్తా అనమాట. చూసేయండి. అసలు ఎంత రాని వారికైనా కూడా పచ్చడి నాకు రాదు అన్నోళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేటట్టుగా అయితే చెప్తా అనమాట. చూసేయండి. మా ఇల్లు గోరని చూడమాకండి. మరి మనం అంత రచ్చ చేసినాం అనమాట ఒక్క పచ్చడికే. ఇక 3 కేజీలు అయితే నేను తీసుకున్నాను అనమాట. తొడిమలు తీసుకొని పెట్టుకున్నా 3 కేజీలు అయితే. అంటే మేము ఎత్తు అంటాం అనమాట. 3 కేజీలని ఎత్తు అంటాం. 3 కేజీలు అయితే పండు మిర్చి పచ్చడి, 100 గ్రాములు అయితే మెంతులు, ఆవాలు 100 గ్రాములు అయితే తీసుకున్నాం 3 కేజీలకి అయితే. ఇటువైపు అయితే ఎల్లిపాయలేమో 1/2 కేజీ అయితే తీసుకున్నాం అనమాట. అంటే 3 కేజీలకి ఎల్లిపాయలు 1/2 కేజీ మీద 2 గడ్డలు వేసుకోవచ్చులేండి. ఎల్లిపాయలు ఉంటే బాగా మంచి టేస్ట్ ఉంటాయి కదా. ఇక మామిడి అల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోను అనమాట. మాకు ఇలానే అలవాటు అండి, అందుకోసమే అనమాట. నేను పెట్టుకునే పద్ధతిలో పెట్టుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు ఒక్క ముద్ద కూడా అన్నం వదిలిపెట్టుకోండి అంటే సంవత్సరం నిలవ ఉండే పచ్చడి అనమాట. పక్కా బండ గుర్తులతో కొలతలతో 1/2 కేజీ అయితే చింతపండు అయితే సరిపోద్దండి. 1/2 కేజీ చింతపండు, ఎల్లిపాయలు అయితే 1/2 కేజీ, ఇటువైపు అయితే 3 కేజీలు పండు మిర్చి, ఆవాలు, మెంతులు అయితే వేసుకోవాలన్నమాట. ఇక అవి అయితే వేయించుకొని పెట్టుకుంటే చాలన్నమాట. చల్లారిపోయినాకనే వేసుకోవచ్చు. ఇక ఉప్పు ప్యాకెట్ అయితే 1 కేజీ అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడైతే లేదు నా కాడ ఉప్పు ప్యాకెట్, మా అమ్మ అయితే తేటానికి పోయిందనమాట. ఇక గ్రైండర్లో అయితే కొద్దిగా వేసుకొని పట్టుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత ఉప్పు ఒక్కరు వేసుకుంటే తర్వాత అయితే బాగా మంచిగా మెరిగిద్ది అనమాట. ఇక కొద్దిగా వేసుకుంటూ పోతుంటే ఇంకా అన్నీ ఒకేసారి వేయచ్చు అనమాట. ఇక మొత్తం అయితే వేసానమాట. వేసేది అయితే చీపీలేదండి, ఇంక మొత్తం అయితే కలిపే కదా. ఇంక ఎలాగో మీకు ఆ వీడియోలో చూపించాను అని అయితే చీపీలేదు. చూడండి గంధం అలాగైందనమాట. అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అనమాట, నోరు ఊరిపోతుంది కదా. అసలు ఇలా పెట్టుకొని చూడండి, అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టుకొని తింటారు అనమాట. అంత టేస్ట్ వచ్చింది పచ్చడి అయితే. సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట. ఇక మన చేతులతో మనం పెట్టుకుంటే ఆనందమే వేరండి. అసలు వానాకాలం ఇబ్బంది లేకుండా తినవచ్చు. మనకి వానాకాలం కావాల్సింది ఏంది? పచ్చళ్ళు, బియ్యము,
పప్పు గింజలు ఉంటే చాలండి. ఇక కమ్మగా తినొచ్చు అనమాట. ఎందుకంటే అప్పుడు ఏం పనులు ఉండవు మనలాంటి వాళ్ళకైతే, మధ్యతరగతి వాళ్ళకి పనులు ఉండక ఇబ్బంది పడతాం కాబట్టి ఇప్పుడే బిర్రుంగి అయితే పచ్చళ్ళు పెట్టుకొని కందిపప్పు బియ్యము అవన్నీ అయితే రెడీగా పెట్టుకుంటే వానాకాలం ఇబ్బంది లేకుండా బాగా మంచిగా అయితే తినొచ్చు అనమాట. చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇక ఇలా అయితే పెట్టుకోండి. మీకు ఎలా రాదో నేను చూస్తాను అనమాట. ఇంకా నా స్టైల్లో అయితే ఇలా అయితే పెట్టుకున్నమాట. గంధం ఉన్నట్టు ఉంది కదండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతాను. అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఎంతమందికి పండు మిర్చి పచ్చడి ఇష్టం లేదో. దీనికి ఎక్కువ కామెంట్లు వస్తే టమాటా పచ్చడి కూడా ఎలా పెట్టాలో చూపిస్తాను అనమాట. ఇక పచ్చళ్ళన్నీ ఒకటి పెట్టుకుంటూ వస్తాను అనమాట నా పద్ధతిలో అయితే. మీకైతే రాదు అన్నమాట, రావద్దు. ఇక ఈ పచ్చడి చూసేసి మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. 3 కేజీలకి కొలతలు అనమాట సరైన పద్ధతిలో అయితే. ఓకేనా? బై మరి అందరికి.